హాయ్ ఫ్రెండ్స్. చాలామంది ఇల్లనేది పెద్దదిగా కట్టేసుకొని, కిచెన్ అనేది సింపుల్‌గా చిన్నదిగా కట్టేసుకుంటూ ఉంటారనమాట. ఇలా చేసుకోవడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫ్యూచర్‌లో ఫేస్ చేస్తూ ఉంటారు. అసలు కిచెన్ అనేది ఎంత సైజులో ఉండాలంటే, కనీసం 6x8 సైజులో ఉంటే, ఒక మధ్య తరగతి కుటుంబానికి, ఒక సింగిల్ బెడ్‌రూమ్ హౌస్‌కి సరిపోయే విధంగా ఆ కిచెన్ అనేది ఉంటుంది. మినిమమ్ సైజు కిచెన్ యొక్క మినిమమ్ సైజు వచ్చేసి 5x8 సైజులో ఉంటే సరిపోతుంది. అంతకన్నా పెంచుంటే పర్లేదు గానీ, తక్కువైతే మాత్రం చాలా ప్రాబ్లమ్సే మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది. అలాగే కిచెన్ ప్లాట్‌ఫార్మ్ ఏదైతే ఉంటుందో ఇక్కడ చూస్తున్నారు గదా! ప్లాట్‌ఫార్మ్ అనేది. ఈ ప్లాట్‌ఫార్మ్‌కి చాలామంది టైల్స్ అనేవి వేయించుకుంటూ ఉంటారండి. టైల్స్ అనేవి మనకి థిక్‌నెస్ అనేది తక్కువగా వస్తాయి. ఫినిషింగ్ అనేది స్మూత్ ఫినిషింగ్ తోటి వస్తాయి. కాబట్టి వాటి మీద మనం కూరగాయలు ఏమైనా కట్ చేసుకుంటున్నా గీతలనేవి ఈజీగా మనకి ఎక్స్‌పోజ్ అవుతూ ఉంటాయి. అలాగే ఏదైనా హీట్ అనేది ఎక్కువైనట్లయితే ఆ టైల్స్ అనేవి కొంచెం పగిలిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. దానికన్నా మీరు బ్లాక్ గ్రానైట్ అనేది యూజ్ చేసుకోవటం బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. అలాగే కిచెన్‌లో ఎగ్జాస్ట్ ఫ్యాన్ అనేది పెట్టుకోవాలి అని చూస్తున్న వాళ్ళు కట్టుబడి కట్టేటప్పుడే హోల్ అనేది పెట్టుకుంటే మంచిది. అది మనకి రెడీమేడ్‌గా హోల్స్ కూడా దొరుకుతూ ఉంటాయి. వాటిని తెచ్చి బిగించుకున్నా మనకి సరిపోతుంది. ఇది కట్టుబడిలో పెట్టుకుంటేనే మంచిది. తర్వాత కావాలంటే మొత్తం పగలగొట్టాలి. అదంతా ఖరాబ్ అవుతూ ఉంటుంది కాబట్టి అదొకటి చూసుకోవాలి. అయితే కొంతమంది చిమ్నీస్ కూడా పెట్టుకుంటూ ఉంటారు. అలా చిమ్నీ అనేది మీరు పెట్టుకునే పనైతే చిమ్నీకి సెపరేట్ హోల్ అనేది వెంటిలేషన్‌కి పక్కన వచ్చేటట్లు చూసుకుంటే మంచిది. వెంటిలేషన్ పైన గాని, వెంటిలేషన్ పక్కన గాని వచ్చేటట్లు చూసుకోండి. వెంటిలేషన్ కోసం మనం ఏదైతే విండో అనేది వదిలిపెడుతూ ఉంటామో, చాలామంది ఆ విండోస్ పైనే వాళ్ళు చిమ్నీ అనేది బిగించుకుంటూ ఉంటారు. అలా చేసుకుంటే వెంటిలేషన్ పెట్టే వేస్ట్ అయిపోతుందనమాట మీకు. వెలుతురు రాదు. అలాగే గాలి కూడా రాకుండా ఈ చిమ్నీ అనేది అక్కడ బ్లాక్ చేసేస్తూ ఉంటుంది. కాబట్టి సెపరేట్‌గా చిమ్నీకి ఒక ప్లేస్ అనేది అరేంజ్ చేసుకోండి. పర్ఫెక్ట్‌గా మీ యొక్క కిచెన్‌లో సెట్ అవుతుంది. అలాగే కిచెన్‌లో పోసుకునే షెల్ఫ్‌లు, అరమరలండి. ఈ అరమరలు వచ్చేసి పెద్ద పెద్దవిగా ఎక్కువ స్పేస్ ఉండేటట్లు మన వాళ్ళు చాలామంది అరమరలనేవి పోయించుకుంటూ ఉంటారు. కింద వరకైతే ఓకే గానీ, మనకి సైడ్‌లో వచ్చే మిగతావేవైతే ఉంటాయో, ఇవన్నీ కూడా మాక్సిమం మీరు చిన్న చిన్నవి పోయించుకుంటేనే మంచిది. ఎందుకంటే సపోజ్ మీరు ఆ అరమరలో ఏదైనా ఒక వస్తువు అనేది పెట్టారంటే, దానిపైన చాలా స్పేస్ అనేది వేస్ట్‌గా పోతుందనమాట. ఒక డబ్బా పెట్టారంటే, ఆ డబ్బా పైన ప్లేస్ అంతా ఖాళీగా ఉంటుంది. అలా కాకుండా ఆ అరమరనే 2గా మీరు చేసి పెట్టినట్లయితే, ఆ స్పేసు పైన మీరు ఏదైనా వస్తువు పెట్టుకోవచ్చు. ఆ కింద మీరు వస్తువు పెట్టుకోవచ్చు. ఇలా మనకి 2 వస్తువులనేది పట్టేటట్లు మనకి స్పేస్ అనేది ఉంటుంది కాబట్టి, అరమరలు పోయించుకునే వాళ్ళు చిన్న చిన్నవిగా పోయించుకుంటే బావుంటుంది. పెద్దవి పెట్టుకునే సామాన్లకి మనం ఎదురిగి మనం బల్లలనేవి పోయించుకుంటాం గదా! కాంక్రీట్ బల్లలనేవి. ఈ లెంట్ల బల్లల పైన మీరు హెవీ సామాన్లు పెట్టుకునేటట్లు పెద్దర్లనేవి పోయించుకోండి. అలాగే గ్యాస్ బల్ల కిందకు ఉండే షెల్ఫుల్లో మీరు పెద్ద అర్మర్‌లనేవి పోయించుకునేటట్లు పెట్టుకుంటే మనకి పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. మిగతాయి రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో ఇవి మొత్తం గూడా మీరు ఎంత చిన్నవి చేయించుకుంటే అంత మంచిగా మనకి కిచెన్‌లో అయితే సెట్ అవుతాయన్నమాట. అలాగే షింక్ దగ్గర పెట్టుకునే వేస్ట్ వాటర్ పైప్ ఏదైతే ఉంటుందో, ఈ పైప్ లైన్‌కి వేసుకునే పైప్ కూడా చాలామంది చిన్న పైపులు అంటే 2.5 ఇంచ్ పైపులు, 2 ఇంచుల పైపులనేవి పెట్టుకుంటూ ఉంటారండి. అలా పెట్టుకోవడం వల్ల పైపులనేవి త్వరగా ఏదైనా అడ్డం పడినప్పుడు బ్లాక్ అయిపోయి, అక్కడి నుంచి దుర్వాసన అంటే మనకి బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది. అలా కాకుండా మీరు ఆ పైప్ అనేది 4 ఇంచ్ పైప్ గానీ, లేదా మనకి 3 ఇంచ్ పైప్ గానీ మీరు వేసుకున్నట్లయితే పర్ఫెక్ట్‌గా ఈ కిచెన్‌లో ఉండే వేస్ట్ వాటర్ మొత్తం బయటికి వెళ్ళిపోవటానికి అవకాశం ఉంటుంది. ఎటువంటి చెత్తాచెదారం పేరుకోకుండా మీకు బ్యాడ్ స్మెల్ కూడా రాకుండా పర్ఫెక్ట్‌గా అయితే ఉంటుంది. పెద్ద పైపులు వేసుకుంటానికి ప్రయత్నించండి. అలాగే కిచెన్‌లో అందరూ కూడా జనరల్‌గా ఒక సింగిల్ ట్యాప్ అనేది బిగించుకొని వదిలేస్తూ ఉంటారండి. సింగిల్ ట్యాప్ కన్నా మనం డబుల్ ట్యాప్ గాని మనం బిగించుకున్నట్లయితే మన కిచెన్‌లో పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది. ఎందుకంటే ఒక పైప్ అనేది పెట్టుకున్నప్పుడు ఆ పైప్ ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు వాటర్ అనేది మొత్తం మళ్ళీ క్లియర్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది కాబట్టి ఈ గ్యాప్‌లో మనం కిచెన్‌లో ఎక్కువ యూసేజ్ అనేది చేస్తూ ఉంటాం. సో, అందుకని డబుల్ ట్యాప్ అనేది ఉన్నట్లయితే, ఒక ట్యాప్ అనేది ఏదైనా బ్లాక్ అయిన సందర్భంలో మరొక ట్యాప్ అనేది యూజ్ చేసుకోవచ్చు. అలాగే వాటర్ అనేది మనం ఏదైనా తీసుకునేటప్పుడు గాని, ఏదైనా కడుక్కునేటప్పుడు గాని, ఆ వాటర్ అనేది ఎక్కువగా రావడం కోసం 2 ట్యాప్స్ ఒకేసారి మనం వదులుకొని వాటర్ అనేది ఎక్కువగా మనం తీసుకుంటానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి 2 ట్యాప్స్ అనేవి పెట్టుకుంటానికి ప్రయత్నించండి. అలాగే మిక్సీకి సంబంధించిన పాయింట్స్ కూడా చాలామంది ఓ సింగిల్ పాయింట్ అనేది ఇచ్చేసి వదిలేస్తూ ఉంటారండి. అలా కాదు. కంపల్సరీ మీరు 2 పాయింట్లు గాని ఇచ్చుకోండి. 2 పాయింట్లు గాని ఇచ్చుకున్నారంటే మీకు చాలా యూజ్ అయితే అవుతాయన్నమాట. 2 పాయింట్లు కూడా. కాబట్టి కిచెన్‌లో ఎవరైనా సరే మిక్సీ కోసం పాయింట్స్ అనేవి ఇచ్చినా కంపల్సరీ 2 పాయింట్లయితే ఇచ్చుకోండి. ఫ్రెండ్స్ ఇలాగే కిచెన్‌కి సంబంధించి 20 టిప్స్ తోటి ఫుల్ లెంత్ వీడియో అనేది ఒకటి ఆల్రెడీ చేశామండి. మీరు ఇంకా ఈ కిచెన్‌కి సంబంధించి ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్‌లో లింక్ అయితే ఉంటుంది. అక్కడి నుంచి ఫుల్ వీడియో అనేది చూసి మీరు మిగతా ఇన్ఫర్మేషన్ కూడా
తెలుసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.